వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. కొడవలూరు మండలంలోని పలు గ్రామాల్లో మండే ఎండలు సైతం లెక్క చేయకుండా టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కొడవలూరు మండలంలోని పాత వంగల్లు, తాటాకుల దిన్నె, చింతచిలక, గౌతమినగర్ గ్రామాల్లో ఆదివారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. పలు గ్రామాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూలమాలలతో, శాలువాలతో, హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. గత పాలకులు పట్టించుకోకుండా పోవడం వలన గ్రామ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. గ్రామాల్లో శ్మశానానికి స్థలాలు లేక శ్మశాన భూమి ఆక్రమణకు గురవుతున్న స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కబ్జాదారుల నుండి శ్మశాన భూమిని కాపాడుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో సూపర్ 6 చేర్చి సూపర్ 6 కొట్టామన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు పెద్దపీట వేస్తామన్నారు. అర్హులైన ప్రతి పేదవారికి ఇళ్ల స్థలాలను మంజూరు చేసి కట్టిస్తామన్నారు. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచితే తాము పెంచబోమని తెలిపారు. నియోజకవర్గంలో అరాచకాలు అరికట్టి ప్రశాంత వాతావరణంలో ప్రజల మనుగడ సాగాలంటే నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, కొవ్వూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అయినా తనని గెలిపించాలని కోరారు. ఊర్లో ఎవరి బెదిరింపులకు భయపడకుండా ఓటు అనేది మీ హక్కు. మీ రాబోయే రోజుల్లో 5 సంవత్సరాలు మీ భవిష్యత్తు, మీరు వేయబోయే ఓటు. కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించకుండా భయపడి ఓట్లు వేస్తే ఆ 5 సంవత్సరాలు కూడా మీరు ఈ 5 సంవత్సరాలు ఎలా భయపడుతూ బతుకుతున్నారో అలాగే ఇంకో 5 సంవత్సరాలు అది భరించాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు. అందరూ ఆలోచించి మీ ఇంట్లో కూడా చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఓటు ఎంత విలువైందో చెప్పి, మీరు చదువుకున్నారు చాలామంది, వాళ్ళందరికీ వివరించి మరి వాళ్ళ ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకునేటట్టు మీరందరూ యువత ముందుకొచ్చి గ్రామాన్ని నడిపించాలని, మీరే రాబోయే రోజుల్లో యువతే గ్రామాలకి భవిష్యత్ అని మీ